విజయ నిర్మల గారు అలాంటి వ్యక్తి అసలు అంటే ఇండస్ట్రీలో మనం చూడలేదు. అంటే అన్ని సినిమాలకి దర్శకత్వం వహించి గిన్నెస్ బుక్లో తన పేరు నమోదు చేసుకున్న మహిళగా, ఒక వెరీ పవర్ఫుల్ అండ్ వెల్ రౌండెడ్ హ్యూమన్ బీయింగ్గా, కానీ వారికి పద్మశ్రీ అవార్డు రాలేదు, పాస్ట్యూమస్గా ఇచ్చుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనే ఒక కొరత ఫ్యాన్స్లో చాలా మందిలో ఉండిపోయింది. మీరు కూడా దాదాపు ఒక తనయుడిగా మీకు కూడా ఆ ఫీలింగ్ ఉండడం చాలా సమంజసం. ఎందుకు జరగలేదంటారు? ఇది అందరికీ అంటే ఎవరెవరికో వస్తుంది కదా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరు కృషి చేస్తే వాళ్ళకి వస్తుందమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇట్ ఈస్ హైయెస్ట్ ఆనర్ ఫర్ అన్ యాక్టర్. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా తక్కువ కాదు అవార్డ్స్ కాదు, చాలా గొప్ప అవార్డ్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వచ్చిన తర్వాత ఎవరు తెలియని వాళ్ళు కోటి మొక్కలు నాటి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. కానీ సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సినీ పరిశ్రమలో కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. చిరంజీవి గారికి ఇచ్చారు, బాలకృష్ణకి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి, బికాస్ దే వర్క్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే వర్క్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ యాక్టర్స్. దే గివెన్ దేర్ షేర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ దే వర్క్ ఫర్, దే డిడ్ంట్ డూ ఎనీ సర్వీస్ కదండి. ఎవరైనా సర్వీస్ అంటే ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ జస్ట్ మన యాక్టర్స్ కాదు, మన గొప్ప వీళ్ళందరూ చాలా మహానుభావులు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. నేను అనేది అక్కడ ప్రియాంక చోప్రా లాంటి వ్యక్తులకు ఎవరికి వచ్చినా కూడా డబ్బులు వేసుకుని పని చేశారు కదా. అది కరెక్ట్. అదే నేను అనేది ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ. చిరంజీవి గారు రావడం నాకు హ్యాపీ, బాలకృష్ణ గారు రావడం నాకు హ్యాపీ. ఇవన్నీ నేను కాదంట్లా. మన తెలుగు వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అని సంతోషంగా ఉన్నాయి. దీంట్లో కొంత తెలంగాణకు రాలేదు అనే ఫీలింగ్ కొంతమందికి ఉంది, ఆంధ్రాకి ఇచ్చారని. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ బేసిక్గా మన పరిశ్రమను తీసి పక్కన పెట్టేసి ఒకసారి ఢిల్లీ నుంచి పైనుంచి చూస్తే, సినీ పరిశ్రమకు వచ్చినంత వరకు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరు దగ్గర ఉంటారు, వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. సో దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను అంటున్నాను. అవును, ఖచ్చితంగా. దిస్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. సి ఇప్పుడు నన్ను చాలామంది 50 ఏళ్ళు అయిపోయింది కదండి, మీరు ఇంత చేశారు కదా ఇండస్ట్రీకి, కళలకి ఇంత చేశారు కదా, మీకు రాలేదంటే నేను అప్లై చేసుకోలేదన్నా. ఎందుకు అప్లై చేసుకోలేదు అన్నారు. అప్లై చేసుకుంటే నాకు రాదండి, నాకు తెలుసు, కాబట్టి అప్లై చేసుకోలేదు. అంటే అలా నేను డిమారలైజ్ అవ్వలేదు. నేను అవార్డ్స్ కోసం పనిచేయట్లా. వస్తే తీసుకుంటా, అది వేరే విషయం. ఐ డోంట్ మైండ్ అప్లయింగ్. బట్ ఎంతవరకు అది, సపోజ్ ఐ అప్లై, ఐఆమ్ ఎలిజిబుల్ అండి. 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను నేను కూడా. 52 years, 200 సినిమాలు అయినాయి, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాను, కళాకారుల యాక్టివిటీస్ స్థాపించాను, 11,000 మంది వెనకబడ్డ కళాకారులకు ఇచ్చేసాను. అవును, 130 చెరువులు నింపాను యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. ఫిలిం ఫౌండేషన్ పెడుతున్నాను. కానీ ఇవన్నీ నేను చెప్పుకోవడం తప్ప, నేను అప్లై చేస్తే వాడు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నాకు గుచ్చుకుంటుంది, ఈగో వస్తుంది, నేను మాట్లాడాలి, నేను కొన్ని విషయాలు బయట పెట్టాలి. అవును. ఇప్పుడు మా మదరే ఉంది, నన్ను పక్కన పెట్టండి, మా మదరే ఉంది, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చింది, 300-200 సినిమాలు హీరోయిన్గా చేసింది. అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ తెలుగు మహిళ దగ్గర ఉంది. అవును, తెలుగు మహిళ దగ్గర ఉంది. మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ, నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. రఘుపతి వెంకయ్య వాడు కూడా స్టేట్లో ఇచ్చారు. దీనికి ఆమె అప్లై చేసుకుంది, రాంగ్ పర్సన్ దగ్గర వెళ్ళింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్సన్, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను చెప్తూనే ఉన్నాను. రాంగ్ పర్సన్ ఎక్కడ? కేంద్రంలోనా? కేంద్రంలో. నేను చెప్తున్నాను, ఇది అవ్వదు అని చెప్తున్నాను. నేను అప్పుడు ఉన్నాను, బీజేపీలో ఉన్నాను, నేను అనుకుంటే చేయించగలను కూడా, కానీ అవ్వలేదు. మరి మనం తెలుగు వాళ్ళం కదా, మనం ఉన్నాం చాలామంది అక్కడ. మరి ఎవరికి ఆలోచన రాలేదు కనీసం అవ్వాలని. కేసీఆర్ గారు రికమెండ్ చేశారు పేరు, ఓ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ స్టేట్ నుంచి ఇవ్వండి, ఆమె తెలంగాణ కాదు, తెలుగు మహిళగా ఇచ్చాడు ఆయన. మనం ఇవ్వలేదు కదా. మరి ఆమెకే ఇవ్వనప్పుడు నాకు వస్తుందని నేను ఎందుకు అనుకోవాలి? కాబట్టి ఆ ఆశలు నేనేం పెట్టుకోలేదు. వచ్చేటప్పుడు అదే వస్తుంది, దానికోసం నేను పుట్టలేదు, దానికోసం నేను పని చేయట్లేదు. అది వస్తే సంతోషం, థ్యాంక్ యూ, పక్కన వేసుకుంటాను. లేకపోతే హిజ్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ నరేషన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది. అంత పెద్ద టైటిల్ చాలు. వెరీ హ్యాపీ విత్ దట్. ఐఎమ్ ఇన్ యునైటెడ్ నేషన్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాను.
ఐ గోట్ వెరీ బిగ్ టాటూస్. మొత్తం 6 నెలలు వదిలిపెట్టారు అవన్నీ కూడా. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐ డోంట్ వర్క్ ఫర్ దోస్. అది నేను ఎందుకంటానంటే ఇచ్చిన వాళ్ళకి నేను సంతోషంగా ఉన్నానమ్మా, ఇవ్వని వాళ్ళ గురించి బాధపడుతున్నాను. ఇలా లిస్టులో చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అప్పట్లో శివాజీ గణేశన్ పీక్లో ఉన్నప్పుడు ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. నేను చాలా బాధపడ్డాను అప్పట్లోనే. నాకు ఆరాధ్యం దేవా ఆర్టిస్ట్గా. అవునవును, ఆయన అసలు అరవై ఆయన కానీ ఇంకోళ్ళు కానీ. ఎంజిఆర్ గారికి చనిపోయిన తర్వాత భారతరత్న ఇచ్చారు. మరి అంత పెద్ద నటుడు, అంత పెద్ద చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వనే లేదు. ఎన్టీఆర్ గారికి ఇవ్వలేదు. సో ఇలాగా నేను ఇచ్చిన వాళ్ళ గురించి బాధపడట్లా, ఇవ్వని వాళ్ళ గురించి బాధపడుతున్నా. అది ఎవరు గుచ్చుకుంటుందో ఇప్పుడు గుచ్చుకుంటుంది. నేను చెప్పేది వాళ్ళు తెలుసుకుంటే చాలు. రాజకీయంలో చిన్న మనసు చిన్న బుర్ర రెండు ఉండకూడదమ్మా. పెద్ద మనసు పెద్ద బుర్ర ఉండాలి. అది ఏదో ఒకటి దాంట్లో పెద్దది ఉన్నా అవుతుంది. అది వాళ్ళు ఆలోచించుకుంటే చాలా కరెక్ట్గా చెప్పారు.